ఆరు పాప రిపబ్లిక్ డే నాడు రన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొంటుంది. అమర్ అక్కడే ఉండి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. భాగ్య కూడా ఆరు పాపని ఎంకరేజ్ చేస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటుంది. ఇక అలా పరిగెడుతున్న ఆరు పాపని చూసి చెంబా అటాక్ చేయి అని రాబందుతో చెప్పగానే రాబందు ఆరు పాప పైన దాడి చేయడానికి కిందికి వస్తూ ఉంటుంది. ఇక వస్తున్న రాబందుని చూసి పిల్లలందరూ రన్నింగ్ కాంపిటీషన్ ఆపేసి అక్కడే నిలబడిపోతారు. ఆ రాబందుని చూసి పిల్లలందరూ టీచర్లందరూ దూరంగా పారిపోతూ ఉండగా ఆ రాబందుని చూసి అమర్ షాక్ అవుతాడు. బుజ్జమ్మ అంటూ బుజ్జమ్మని కాపాడడానికి అమర్ పరిగెడతాడు. రాబందు ఆరు పాపని ఎత్తుకు వెళ్ళబోతూ ఉండగా అమర్ ఆరు పాపని తన దగ్గరగా లాక్కుంటాడు. అది చూసి మనోహరి చెంబ చ అని డిసప్పాయింట్ అవుతారు. కానీ రాబందు అమర్ పైన దాడి చేసి అమర్ని గాయపరిచి తనని నెట్టేసి ఆరు పాపని ఎత్తుకొని వెళ్ళిపోతుంది తన కాళ్ళతో. ఇక ఆరు పాపని ఆ రాబందు ఆకాశంలోకి ఎత్తుకు వెళ్ళిపోగా బాగి ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు ఆకాశంలో ఉన్న రాక్షస రాబందుతో ఆరు పాప ప్రాణాలు కాపాడడానికి ఆకాశగరుడ యుద్ధం చేస్తూ ఉంటుంది. ఆ రాక్షస రాబందుని గాయపరిచి ఆరు పాపని కాపాడేస్తుంది ఆకాశగరుడ. తను ఎక్కడ పడిపోయింది? అమర్కి ఏమైనా జరుగుతుందా? ఆ బాగి మళ్ళీ భయపడుతుందా? రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.